యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. మార్చి 1న మొదలైన బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు జరిగాయి. ఈ ఉత్సవాల్లో చివరిగా మంగళవారం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో వివిధ రకాల పూలతో అలంకరించి అద్దాల మండపంలోని ఉయ్యాలలో అధిష్ఠింపజేశారు అర్చకులు. లక్ష్మీ నారసింహుడికి సంకీర్తనలు, భక్తి గీతాలాపనలతో శృంగార డోలోత్సవం నిర్వహించారు. తరువాత పండిత సన్మానం చేసి వార్షిక బ్రహ్మోత్సవాలకు పరసమాప్తి పలికారు అర్చకులు. ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైనటువంటి అష్టోత్తర శత ఘటాభిషేకం, 108 కలశాలు, 108 దేవతలు, 108 వేద మంత్రాలతో 4 గంటల పాటు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా శాంతి అభిషేకం జరిగింది. సాయంకాలం అలసి సొలసినటువంటి స్వామికి హాయిగా ఆనంద డోలికను చేర్చి స్వామికి పవళింపు సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి లాలిపాటలు, జోలపాటలు అన్నిటినీ సంగీతంతో మైమరిపింపజేసి స్వామికి ఆధ్యాత్మికమైనటువంటి సుఖయోగ నిద్రను పుచ్చడం కోసమే ఈ డోలోత్సవం చేయడం జరిగింది. విన్నపాలు వినవలే వింత వింతలు అని అన్నట్లుగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి పడుకున్నప్పుడు మాత్రమే విన్నవిస్తారు. ఆ విన్నవించినవి మొదట అమ్మవారు వింటుంది, తర్వాత స్వామివారు విని ఆ కోరికలను తప్పనిసరిగా తీరుస్తారు. అందుకోసమనే మన భారతీయ సంస్కృతిలో పౌలింపు సేవకు చాలా విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ పౌలింపు సేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు మహా ఘనంగా జరిగి ముగిశాయి.